డ్రగ్స్ మాఫియా కొత్త మార్గాలను ఎంచుకుంటే పోలీసులు కోస్ట్ గార్డు కలిసి ఇంకొక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అట్లాగే కోస్ట్ గార్డు బలగాలు సంయుక్తంగా నిర్వహించినటువంటి దాడులు పాకిస్తాన్కి చెందిన స్మగ్లర్లు 1800 కోట్ల విలువ చేసి 311 కేజీల మాదక ద్రవ్యాన్ని సముద్ర జలాల్లో విసిరి అంతర్జాతీయ సరిహద్దు దాటి పారిపోయారు. ఆ సరుకు స్వాధీనం చేసుకున్నట్టు సోమవారం అధికారులు వెల్లడించారు. బలగాలకు చిక్కినటువంటి నిషిద్ధ పదార్థం మెథాంఫెటమిన్ అనే మాదక ద్రవ్యంగా అనుమానిస్తున్నారు. పాకిస్తాన్లోని పస్నీ పోర్ట్ నుంచి తీసుకొచ్చిన ఈ సరుకుని మహాసముద్రంలో మరో బోట్లోకి మార్చి తమిళనాడుకు తరలించాలని స్మగ్లర్ల ప్రణాళిక అని ఏటీఎస్ అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ నౌకను చూడగానే వాళ్ళు మాదక ద్రవ్యాలను సముద్రంలోకి విసిరేసి అంతర్జాతీయ సరిహద్దు దాటి పారిపోయారని అధికారులు చెప్పారు. డ్రమ్ములో ఉంచిన పదార్థం నీటి మీద తేలియాడుతూ ఉంటుందని, కోస్ట్ గార్డు పడవ వెళ్లిపోయిన తర్వాత తిరిగి స్వాధీనం చేసుకుని తమిళనాడుకు పంపాలనేది స్మగ్లర్ల ఆలోచనని ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి చెప్పుకొచ్చారు. అరేబియా మహాసముద్రంలో శని ఆదివారాల మధ్య అర్ధరాత్రి సమయంలో ఈ ఆపరేషన్ చేశామని చెప్పారు.